తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం హైదరాబాద్ నగరంలో కల్తీ ఆహారం కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఎన్సీఆర్బీ సర్వే చేసిన 19 నగరాల్లో హైదరాబాద్ 246 ఆహార కల్తీ కేసులతో అగ్రస్థానంలో ఉంది. దేశంలోని మొత్తం కేసుల్లో ఇది 84%. కల్తీని తనిఖీ చేయడానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కేవలం 30 మంది ఆహార భద్రతా అధికారులు మాత్రమే ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ కు చెందిన ఎన్జీఓ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాష్ట్రంలో విపరీతంగా ఆహార కల్తీలు పెరిగిపోయాయని అంటున్నారు. లాభాల మార్జిన్లను పెంచుకోవడానికి ఆహారం కల్తీ చేస్తున్నారని తేలింది. సరిగ్గా నిల్వ చేయకపోవడం, ప్యాకింగ్ కోసం ఉపయోగించే పదార్థాల కారణంగా ఆహారం కల్తీ జరుగుతోంది. పండ్లను కృత్రిమంగా మాగేయడానికి, ముఖ్యంగా మామిడి, అరటి పండ్లకు హానికరమైన రసాయనాలు ఉపయోగిస్తూ ఉన్నారు. ఈథెఫోన్, ఎథ్రెల్, కాల్షియం కార్బైడ్లను ఉపయోగిస్తున్నారు. ఆహార పదార్థాల రంగు, వాసన, ఆకృతి నిలుపుకోవడానికి రసాయనాలను ఉపయోగిస్తున్నారు. అధికారుల అనుమతులు పొందిన ఆహార పదార్థాలు ఎలాంటి హాని కలిగించవు, కానీ చౌకైన నిషేధించిన పదార్థాలు ప్రమాదాలను కలిగిస్తాయి. కల్తీ ఆహారాన్ని తీసుకోవడం పిల్లలతో సహా ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. కల్తీ ఆహారం వల్ల అలర్జీ, పేగులు దెబ్బతింటం, చూపు కోల్పోవడం, కీళ్ల నొప్పులు, జీర్ణకోశ సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు, దీర్ఘకాలంలో క్యాన్సర్, పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. ఇది మరణానికి కూడా దారితీయవచ్చు. ఖర్చులు తగ్గించుకోవడానికి అత్యాశతో వ్యాపారులు కల్తీకి పాల్పడుతున్నారు. 1954లో ఆహార కల్తీ నిరోధక చట్టం ప్రవేశపెట్టారు. ఆహార కల్తీపై అనేక ఇతర చట్టాలు కూడా ఉన్నాయి. చివరగా అన్ని చట్టాలను ఏకీకృతం చేయడానికి పార్లమెంటు ఆహార భద్రతా ప్రమాణాల చట్టం 2006ను రూపొందించింది. చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం ఉత్పత్తి, ప్రాసెసింగ్, దిగుమతి, పంపిణీ, అమ్మకం ఇలా అన్ని దశలలో ఆహారంలో ఉపయోగించే పదార్థాల నాణ్యత తప్పనిసరి. చట్టం ప్రకారం ఏ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ కూడా అసురక్షితమైన, తప్పుగా బ్రాండ్ చేసిన, ఏ మాత్రం ప్రమాణాలు లేని వస్తువులను వాడకూడదు. కల్తీ చేసిన ఆహార పదార్థాలను నిల్వ చేయడం, విక్రయించడం లేదా పంపిణీ చేయడం వంటివి చేయకూడదు. చట్టం బలంగా ఉన్నప్పటికీ సిబ్బంది కొరత, రాజకీయాలు, అవినీతి కారణంగా నిబంధనలు పాటించడం లేదు.